హల్లెలూయా, హల్లెలూయా. సమయమందు దేవుడు ఈ దినము ఈ పరిశుద్ధ శుక్రవారంలో ఈ ఉపవాస కూడికలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి అంశం ఏంటంటే నీ బంధకమును విడిపించు దేవుడు. నీ బంధకమును విడిపించు దేవుడు. అలాగనే ఎవరు ఏ బంధకములు ఉన్నా, ఏ సమస్యలు ఉన్నా, ఏ యొక్క పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి అనారోగ్యంలో ఉన్నా, ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నా, ఎటువంటి పాపములు ఉన్నా, ఎటువంటి శాపములు ఉన్నా విడిపించగల సామర్థ్యము శక్తి కలిగి ఉన్నటువంటి దేవుడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే అనేకుల పాపములు భరించుచు అనేకుల దోషములను ఆయన వీపు వెనకకి విసిరేసి ఈ ప్రపంచం అంతటికి కూడా ఒక నూతనమైన కార్యము తలపెట్టి చీకటిలోను, మరణ ఛాయలోను, పాపములోను, శాపములోను జీవిస్తున్నటువంటి వారికి ఒక వెలుగుగా ఈ లోకంలో ఆయన ఉదయించాడు. దేవునికి మహిమ కలుగుగా. కాబట్టి లోకానికైనా వెలుగుగా వచ్చినాడు. ఈ లోకానికి వెలుగుగా వచ్చినంటే ఈ లోకం ఏమైంది? చీకటి అంధకారమైనది. ఈ లోకంలో ఉన్నది కూడా చీకటి సంబంధమైన క్రియలు, పాప సంబంధమైన క్రియలు. కాబట్టి లోకము దాని ఆశ గతించిపోతుంది, కానీ నా మాట మాత్రం గతించింది. ఈ లోకమే శాశ్వతమైనది అయితే, ఈ లోకమే ఉన్నతమైనది అయితే, ఈ లోకమే వెలుగుగా ఉన్నట్లయితే ఆ మాట ఆయన పలకడు. కాబట్టి ప్రియులారా, ఈ లోకము ఆయన చేత నిర్మించబడింది, ఈ లోకము ఆయన చేత స్థాపించబడింది. భూమి ఆకాశంలో ఆయన మాట చేత కలిగినాయి, సూర్యచంద్ర నక్షత్రాలు ఆయన మాట చేత కలిగాయి, సమస్తం ఆయన ఉనికిలో ఉన్నాయి. ఆ తర్వాత జనులతో నింపబడి ఆయా భాషలు, ఆయా దేశాలు, ఆయా విభాగాలు, ఆయా ప్రాంతాలకు విభజింపబడి మనుషులు దేవుని మాటను తృణీకరించి వారి ఉద్దేశములను, వారి కోరికలను, వారి యొక్క మనసులో ఉన్నటువంటి ఆలోచన నెరవేర్చుకోవడానికి మరలా పాపమును కూర్చుకుంటూ ఈ లోకమునంతా కూడా పాపముతో నింపబడి, ఈ పాపంతో నింపి ఈ వెలుగుమయమైనటువంటి లోకాన్ని చీకటిగా తన ప్రజలైన వారు, ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ లోకమంతటిని కూడా పాపం అనే చీకటిని ఏం చేస్తారంటే నింపి ఉన్నారు. దేవునికి మహిమ కలుగుతారు. కాబట్టి లోకము దాని ఆశ గతిస్తుంది, కానీ ఆ మాట మాత్రం గతించింది అన్నాడు. అయితే ఈ లోకంలో ఉన్నటువంటి ఈ పాపము ఎలాగూ ఈ చీకటి తొలగించబడుతుందంటే, చూడండి, ఒక చీకటి ఇంటిలోను కరెంటు లేనప్పుడు, అక్కడ లైట్ అనేది లేనప్పుడు ఒక గృహొత్తు పెట్టుకుని మనం ఆ లోపలికి వెళ్తే ఆ చీకటి ఇల్లు వెలుగుతో నింపబడుతుంది. దేవునికి మహిమ కలుగుగా. అలాగే ఈ లోకంలో చీకటి అనేటువంటి పాపం అనేటువంటి శాపం అనేటువంటి అంధకార సంబంధమైన హృదయ స్థితి కలిగి ఉన్నటువంటి వారికి దేవుని వాక్యం ఒక వెలుగుగా ఉంది. అది మన హృదయంలో ఎప్పుడైతే వెలిగించబడిందో అది మన హృదయంలో ఉన్న ప్రతి ఒక్క పాపమును కూడా పరిశీలన చేసి ఆ హృదయంలో ప్రతిదాన్ని కూడా ఆ వాక్యమునకు, ఆ వెలుగును లోపడినట్లయితే నీ హృదయంలో ప్రతి పాపమును, శాపమును, దేవుని విరోధమైన ప్రతి ఒక్క అవిధేయతను, ఆలోచనలను తీసివేసి వెలుగుతో నింపబడుతుంది. అనగా వాక్యంతో నింపబడుతుంది. వాక్యంతో ఎప్పుడు నింపబడిందో దేవుని ఆత్మచేత నింపబడుతుంది. దేవుని ఆత్మచేత ఎప్పుడైతే నింపబడిందో, ఇదిగో మీ యందు నా మాటలు, నా యందు మీరు మీ హృదయమందు నా యందు విశ్వాసం ఉంచిన యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడని చెప్తున్నాడు. మీకు ఏది ఇష్టమైతే అది, మీకు ఏదైతే బాధిస్తుందో దాని గురించి కూడా మొరపెట్టండి. దాని గురించి కూడా నేను విడిపించి మిమ్మల్ని గొప్ప చేస్తానని చెప్తాను. ఇక్కడ మనం చదివినటువంటి యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. కొల్ల సొమ్ము అతను విభాగించుకోను, గొప్పవారితో గొర్రెలతో కలిసి అతను ఆ కొల్ల సొమ్ము విభాగించుకుని అది స్వాచ్ఛంగా చేసుకుని సంపాదించుకున్నాడు. దేవునికి మహిమ కలుగుగా. కాబట్టి బంధకములను విడిపించు దేవుడు మనం కలిగి ఉన్నాం. అయితే ప్రతి మనిషికి బంధకాలు ఉంటాయి.
ప్రతి మనిషి జీవితంలో బంధకాలు ఉంటాయండి. తన బంధకాన్ని ఒక మనిషి కాళ్ళు చేతుల చేత కాళ్ళు బంధింపబడి చేతులు బంధింపబడినప్పుడు, చుట్టూ తన దేవు కూడా ఒక త్రాడుతో బంధించబడినప్పుడు తనకు తానుగా ఆ త్రాడుని తీసుకోగలడా? ఆ బంధకాన్ని విడగొట్టుకోలేడు, తీసుకోలేడు. మరొక సహాయం కావాలి, మరొక చేతులు సహాయం కావాలి. మరొక చేతులు సహాయం వచ్చినప్పుడు మనకున్న బంధకాన్ని ఆ చేతులు విడిపిస్తాయి. ఆ చేతులే దేవుని పరిశుద్ధ హస్తములు, ప్రేమ గల హస్తములు, విడిపించే హస్తములు, శక్తి గల హస్తములు. దేవునికి మహిమ కలుగును. ఎందుకంటే మానవ జీవితంలో ఏ మనిషి బంధకాన్ని, ఒక మనిషి బాహ్యమైన బంధకాన్ని తాడు చేత కట్టబడి ఉంటే విడిపించగలడము, కానీ పాపము చేత బంధించబడినటువంటి బంధకాన్ని మాత్రం ప్రభు హస్తంలో విడిపించారు. దేవునికి మహిమ కలుగును. ఒక వ్యసనము చేత బంధించబడిన ఆ వ్యసనం నుంచి ఆ వ్యక్తి బయటికి రావాలంటే ఒక మనిషి వల్ల కాదు. ఒక మనిషి వల్ల ఆ వ్యసనం ఇంకే ఎక్కువ అవుతుంది తప్ప అది తక్కువ కాదు. కాబట్టి ఆ వ్యసనం నుంచి కానీ, ఆర్థిక సమస్య నుంచి కానీ, ఆ రోగము నుంచి కానీ, ఏ బంధకమైనా సరే ఆ బంధకం నుంచి విడిపించే సామర్థ్యము, శక్తి ఎవరికి ఉందంటే మన ప్రభువైన క్రీస్తుకు ఉంది. హల్లెలూయా. ఆయన విడిపించాలంటే కొన్ని అర్హతలు మనలో ఉండాలి. ఏంటి అర్హతలు అంటే, మొట్టమొదటిగా ఆయన విడిపించగల సామర్థ్యము, శక్తి కలిగిన దేవుడిని నమ్మాలి, విశ్వసించాలి. నీ విశ్వాసమే నీ కార్యంలో జరిగిస్తుంది. రెండోది ప్రార్థన. ఆయన విడిపించదగినట్లుగా, ఆయన కనికరం పుట్టినట్లుగా, ఆయన దృష్టి మన వైపు మరలినట్లుగా మనము కన్నీటితో ఆయన హృదయం కదిలించి ప్రపంచమంతటి మీద తన కన్నుదృష్టిని మన వైపు త్రిప్పుకునేలాగిన అంగలార్చి మన వేదనని, మన శోధనను కూడా దేవునికి అప్పగించినప్పుడు తప్పక దేవుడి కార్యము నెరవేరుస్తుంది. మొట్టమొదటి అర్హత విశ్వాసం. రెండోది విరిగి నలిగిన మనసు కలిగిన ప్రార్థన. మూడోది నిబంధన జీవితం. ప్రభువా, ఈ బంధకం నుంచి, ఈ అప్పుల నుంచి, ఈ రోగం నుంచి నన్ను విడిపించినట్టయితే మరెన్నడూ పాపము చేయకుండా, పాప ఆలోచన లేకుండా ఆయన నా దేహాన్ని నీ ఆలయంలో మలుచుకుని జీవిస్తాడు ఆయన అని ఒక నిబంధన చేసుకోవాలి. ఒక అప్పుల సమస్య నుంచి దేవుడు నీకు విడిపించాడంటే, ప్రభువా ఈ అప్పుల సమస్య నుంచి నన్ను విడిపించి నాకు విడుదల ఇచ్చిన ఎడల మరెన్నడూ కూడా తన ప్రభు అప్పు చేయకుండా ఆయన నిబంధన చేసుకుంటాను. తండ్రి, కష్టమును నేను భరిస్తాను, నష్టమును తట్టుకుంటాను. ఆయన నువ్వు ఇచ్చిన దాంతో తృప్తిపడతాను తండ్రి. మరెన్నడూ నువ్వు ఇచ్చినట్టు విడుదల నుంచి బయటికి వెళ్ళను ఆయన, మరెన్నడూ బంధింపబడినని మనం ప్రార్థన చేసుకోవాలి. ఇవన్నీ అయిన తర్వాత, ప్రభువా నా బ్రతుకులో నువ్వు ఇచ్చినట్టు ప్రతి ఆదాయమును, ప్రతి ఒక్క వనరులు తన ప్రభువా నీకు అందులో అర్పణగా నేను కొంత తీసి అనుగ్రహిస్తాను తను, ఇస్తాను తను ప్రభువా, సమర్పిస్తాను తను ప్రభువా. నా బ్రతుకులో చేయి ప్రతి మేలుకి కృతజ్ఞతగా ఉంటాను తండ్రి. ఇదంతా నీవిచ్చిందని కృతజ్ఞత చెల్లించి జీవిస్తానని ఒక నిబంధన జీవితం కలిగి ఉంటాను. దేవునికి మహిమ కలుగుగా. అలాగే మనం జీవించినప్పుడు దేవుడు తప్పక తన కార్యము పట్ల జరిగిస్తాడు. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. చూడండి, ఒక విషయాన్ని మీకు నేను చూపిస్తాను. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథము 69వ కీర్తన, అక్కడ 33వ వచనం చూడండి. యెహోవా దరిద్రుల మొర ఆలకించువాడు, ఖైదులో నుంచబడిన తన వారిని ఆయన తృణీకరించేవాడు కాదు. దేవునికి మహిమ కలుగుగాక. చూసారా, ఎవరి మొర ఆలకిస్తాడంట దేవుడు? యెహోవాగా ఉన్నవాడు, అనువాడు, సమస్తము చేయగల సామర్థ్యము, శక్తి కలిగి ఉన్నవాడు, లోకరక్షకుడు, ఈ లోకానికి వచ్చినటువంటి ప్రభు అయిన క్రీస్తు, పరిశుద్ధుడు, జీవాధిపతి, ఆయనే సర్వాధికారైన ప్రభువు. దేవునికి మహిమ కలుగుగాక. కాబట్టి నేను ఏం చెప్తున్నా, ఎవరు ప్రార్థించుంటేనా? యెహోవా దరిద్రుల మొర ఆలకించు. ఏమండి అంటే ధనవంతుల మొర ఆలకించడా? మరి అక్కడ అర్థం అదే కదా, తప్పక ఆలకించుడైనా. ధనవంతుల మొర ఆయన ఆలకించుడు. ఎందుకంటే ధనవంతుల హృదయంలో ధనముందని హెచ్చింపు, గర్వము, నాకేమీ లోటు లేనటువంటి అహంకారము, ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. కాబట్టి ఆయన దరిద్రుల్లో ఏముంటుంది? దీనత్వం ఉంటుంది, బ్రతుములాడుకునే మనసు ఉంటుంది, గోజాడుకునే మనసు ఉంటుంది, అంగలార్చే మనసు ఉంటుంది, పొరుగు వారి గురించి ఆలోచించే మనసు ఉంటుంది.
ఆనాటి ఆహారం ఆనాటికి దొరికితే చాలా తృప్తికరమైనటువంటి మనసు ఉంటుంది కనుక ఆయన దరిద్రుల ప్రార్థన ఆలకిస్తాడంటే. ఎందుకంటే ఈ లోకంలో మనుషులు ఎవరికి ప్రధానస్థానం ఇస్తారు, ఎవరికి విలువిస్తారంటే ఎవరికి ఇస్తారు? మనుషులు ధనవంతులకు, అధికారులకు, ఏమండి పదవులు ఉన్న వారికి, గొప్పవారికి విలువిస్తారు. దేవుడైతే అట్టి వారికి విలువవాడు. అట్టి వారికి విలువ ఇవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే వారు ఉన్నటువంటి వారి యొక్క స్వాధీనం ఉన్నటువంటి అధికారాలను బట్టి, ధనాన్ని బట్టి, వారి యొక్క పరిస్థితులను బట్టి వారికి విలువ ఉంటుంది. లోకంలో ఉంటుందా? కానీ లోకంలో ఎవరికి ఉండదు? దరిద్రుడికే విలువ ఉండదు. దరిద్రుడికి అందరూ దూరం అయిపోతారట చుట్టాలు, ధనవంతుడికి అందరూ చుట్టాలు అయిపోతారట. వాళ్ళ చుట్టాలు కాని వారు కూడా చుట్టాలుగా వెళ్ళిపోతారట. వాళ్ళు ఏదైనా కార్యం తలపెడితే మేం చేస్తాం పోటీ పడతారు. దరిద్రుడు ఒక చిన్న పని ప్రారంభించుకుంటుంటే, చిన్న ఇల్లు కట్టుకుంటాను రమ్మంటే నాకు పని ఉందని వెళ్ళిపోతారట. ఎందుకంటే దరిద్రుడిని ఈ లోకంలో నిరాకరిస్తాడు, కానీ దేవుడు అంగీకరిస్తాడు. చప్పలు కొట్టి మైపడతాం. దరిద్రుడిని ఈ లోకము నిరాకరిస్తుంది, దేవుడు ఆయన అంగీకరిస్తాడు. దరిద్రుడు అంటే ఆయనకి చాలా ఇష్టం. ఎందుకంటే దరిద్రుడు ఏం చేస్తాడంటే మనసారా ప్రార్థన చేస్తాడు, మనస్ఫూర్తిగా నమ్ముతాడు. తన కష్టార్జితం అంతా కూడా ఏం చేస్తాడు? లోపలను కష్టపడి మరి పని చేసి తన పొట్ట నింపుకొని ఆ నింపిన దేవుని కృతజ్ఞత కలిగి ఉంటాడు. కాబట్టి ఆయన దరిద్రుల ప్రార్థన ఆలకిస్తాడు. ఒక విషయాన్ని మేము ముందు చూద్దాం. చూడండి, ఇక్కడ ధనవంతుడు, లాజరు ఉన్నారు. మీకు తెలుసు సంగతి కదా. ధనవంతుడు చాలా గొప్ప ధనవంతుడు. దినదినము కూడా అనేకమైనటువంటి రకరకాల రుచికరమైన పదార్థాలు రుచి దినానికి ఒక రోజు ఒక బెడ్ మీద పడుకుంటూ, మరొక రోజు ఒక బెడ్ మీద పడుకుంటూ, ఏమండి సుఖ సంతోషాలు అనుభవిస్తూ తన జీవితాన్ని గడిపాడు ధనవంతుడు కాబట్టి. అయితే అతను భోజనం చేసే బల దగ్గర కిందన కూర్చుని, అరుగు మీద కూడా కాకుండా కింద మెట్టు కిందన కూర్చుని ఎప్పుడు భోజనం చేస్తాడా, ఆ రొట్టె ముక్కలు ఎప్పుడు పడతాయా, అవి భుజించి దేవుని నామాన్ని మహిమపరుద్దామని కనిపెట్టుకుని చూసేవాడు. దేవునికి మహిమ కలుగుగా. అతను భోజనం సమయానికి వచ్చిన దగ్గర నుంచి కూడా మరలా భోజనం సమయానికి వచ్చినంత వరకు కూడా, ఉదయకాల సమయంలో టిఫిన్ సమయానికి వచ్చినంత వరకు రాత్రి అంతా కనిపెట్టేవాడు ప్రార్థనలో, ప్రభు నామాన్ని మహిమపరిచేవాడు. లాజరు దరిద్రుడు తర్వాత ఆ టిఫిన్ ముక్కలు పడిన తర్వాత తిన్న తర్వాత మరలా భోజనం సమయం వరకు ప్రభు సందులో ప్రార్థన చేయి. ఈ రాత్రి అంతా నన్ను బ్రతికించావు తండ్రి, ఉదయకాల సమయంలో నాకు కావాల్సిన అందిన ఆహారం నాకు ఇచ్చావు తండ్రిని కృతజ్ఞతలు తెలిసి ప్రార్థనలో కనిపెట్టేవాడు అంటే. అంతేకాకుండా ఆ యొక్క ధనవంతుని క్షేమం కొరకు ప్రార్థన చేసేవాడు. దేవుని స్తోత్రం. అదే ధనవంతుడు దరిద్రుని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోడు. చూసారా మరి, ధనవంతులు ఎప్పుడు కూడా దరిద్రులు జ్ఞాపకం చేసుకోరండి. అవమానంగా మాట్లాడతారు, చిన్నగా మాట్లాడతారు, చీపుగా మాట్లాడతారు, కించపరుస్తారు, ఒరే అని పిలుస్తారు. అదే ధనవంతుని అయితే సార్, ఏమండి, అయ్యగారు, అమ్మగారు, ఏమండి ఇలా గౌరవించే వాళ్ళు మాట్లాడతారు. వీళ్ళకి ఎవరైనా గౌరవిస్తారా? గౌరవించారు. అలాగ కనిపెట్టి చూసేవాడట. అయితే ఒక దినము ధనవంతుడు మరణించాడు, దరిద్రుడైనటువంటి లాజరు కూడా మరణించాడు. అయితే వీళ్ళిద్దరూ కురుపోబడ్డారు. ఎక్కడికి? దరిద్రుడైనప్పుడు కూడా తన జీవితంలో ధనవంతుడి కళ్ళ ముందుండి రోజు ధనవంతుడు అనుభవిస్తున్న అనుభవాలను చూస్తూ, ఆ సుఖాలను కళ్ళారా చూస్తూ, చెవులారా ఆయనకు వచ్చిన ఘనతను వింటూ కూడా ఏ రోజు ఆ ధనవంతుడి స్థితిని కోరుకోలేదు. చెప్పకూడదు ఒకసారి. ఏ రోజు నేను ఆ ధనవంతుడి వల్లే ఉండాలని, అతని వంటి భవంతి కట్టాలని, అతని వంటి యేసు రూపంలో ఉండాలని, అతనిలా జీవించాలని, ఆ రొట్టె ముక్కలు నాకేం కొడుకుంటాయి, అతని వల్ల మంచి ఆహారాన్ని తినాలని ఎప్పుడు ఆశించలేదు. దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి, ఆ రొట్టె ముక్కలు బట్టి, ఆ దినమును బట్టి, ఆ చిన్న రొట్టె ముక్కలు తినే ఆయన ఆరోగ్యంగా ఉండేవాడు, శక్తి కలిగి ఉండేవాడు, బలము కలిగి ఉండేవాడు, తృప్తిగా ఉండేవాడు. దేవా, ఎంత గొప్ప దేవుడు తండ్రి ప్రభా, నేను ఈ స్థలం నుంచి ఎక్కడికి వెళ్ళకుండా, వంట చేసుకోకుండా, కష్టపడకుండా, నాకు కావాల్సిన ఆహారం నాకు ఇచ్చి, ఆ చిన్న ఆహారంలో నీ శక్తిని, నీ బలమును నాకు అనుగ్రహించిన ఆయన నన్ను తండ్రి ప్రభా ఆరోగ్యంగా వచ్చేవాని ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండేవాడు తప్ప ఎప్పుడు కూడా ఎదుటివాని పరిస్థితుల గురించి ఆలోచన చేయలేదు. నీకున్న దాంతో తృప్తిగా జీవిస్తే నీకంటే నెమ్మది కలిగిన వారు ప్రపంచంలో ఎవరు చెప్పకూడదు. దేవుడు నీకు ఇచ్చిందాన్ని,
దేవుడు నీకు ఇచ్చిన దాన్ని గట్టిగా పట్టుకో. నిజానికి ఆ ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతే చాలా ఆహారం దొరుకుతుంది, దొరకదా? అనేక మంది దేవుని నమ్మినట్టు యూదులు పెడతారు, లేకపోతే ఇంకొకరు పెడతారు, 10 రకాలు తెచ్చుకు తినవచ్చు. కానీ అతను స్థిరంగా ఉన్నాడు. ఆ విశ్వాసాన్ని కనిపెట్టాడు దేవుడు. మీరైనా సరే సంఘంలో స్థిరముగా ఉండాలి. ఒక మొక్క ఒక భూమిలో నాటిన తర్వాత అది అలా నుంచి దినదినము దాన్ని నీరు పోస్తుంటే ఆ నారు మొక్క చెట్టై ఎప్పటికైనా ఫలాన్నే ఇస్తారు. దాన్ని ఆ స్థలంలోంచి 10 రోజుల తర్వాత తీసి ఇక్కడ బాగా పెరగట్లేదని చెప్పేసి మరలా గెత్తం తీసుకొచ్చి మట్టి కలిపి మెత్తని మట్టి బలమైన మట్టి తీసుకొచ్చి అక్కడ పాతే కొంచెం ఎదుగుతుంది. ఆ బలాన్ని బట్టి మరలా ఇంకో చోట వేద్దాం, ఇక్కడ బాగోలేదు, ఇక్కడ కార్ పార్క్ చేసుకుందాం, ఇంకో మూలలు వేద్దామని చెప్పి మరలా తీసి ఇంకో చోట వేస్తే అలా 3-4 సార్లు తీసేటప్పటికి ఆ మొక్క వేరు చనిపోద్ది. దానికి జీవాన్నిచ్చే వేరు చనిపోద్ది. ఆ కాండానికి ఉన్నటువంటి తల్లి వేరు చనిపోయిన తర్వాత ఇక మొక్క కూడా చనిపోతుంది. ఒక క్రైస్తవుని యొక్క ఆత్మీయ చుట్టూ కూడా అంతే. అనేక సంఘాలకి అనేక బోధల మధ్య తిరగకూడదు. ఇక అర్థమవుతుందండి. ఎక్కడైతే దేవుడు నిన్ను నాటాడో అక్కడ నువ్వు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, ఆ ఫలాలను అనేక మందికి చూపించాలి, స్థిరంగా ఉండాలి. నిజానికి ఆ ధనవంతుడికి తప్ప మరొక ఇల్లు లేవో చుట్టూను చాలా ఇళ్ళు ఉంటాయి. అతనికంటే ధనవంతులు చాలామంది ఉంటారు. కానీ అక్కడికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఆ ఇంటిలో ఆయనకు కావాల్సిన ఆహారము దొరికింది, కొంచెమైనా సరే. ఎస్, అంత నమ్మకంగా ఉన్నాడు ఆయన. తన క్షేమం కొరకు ప్రార్థన చేసేవాడు. తనకిచ్చిన దేవునికి ఏమండి ఆ రొట్టె ముక్కల కోసమే ప్రార్థన చేసేవాడు. ఎంత గొప్ప విశ్వాసం. ఒక దినాన్ని చనిపోయారు. ధనవంతుడు ఏమొచ్చి ఎక్కడున్నాడు? నరకంలో యాత్ర పడుతున్నాడు. రాజు ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. ఇప్పుడు ఎవరు సుఖంగా ఉన్నారు? లాజరు సుఖంగా ఉన్నాడు, అబ్రహాము రొమ్మున ఆనుకొని హాయిగా నెమ్మదిగా ఉన్నాడు. ఎవరు యాత్ర పడుతున్నారు? భూలోకంలో భోగభాగ్యాలు అనుభవించి యేసు రూముల్లో పడుకొని పరుపు బట్టలు బంగారు పరుపు మీద పండుకొని గర్వించి ఆహరించి ఇదంతా కూడా ఒక దేవుడు ఇచ్చాడు, దేవుడి కృపలు బతుకుతున్న దేవుడు కూడా జ్ఞాపకం చేసుకోకుండా ఇది నా బలము, నా శక్తి, నా ఆదరం అనుకుని విర్రవీగినటువంటి ఆత్మ కలిగి పాపంలో శాపంలో జీవించి ఆఖరికి నరకంలో యాత్ర పడుతున్నాడు. ఆ యాత్ర భరించలేక, ఆ పరిస్థితిని అనుభవించలేక, ఆ బంధకాన్ని భరించలేక అప్పుడు అడుగుతున్నాడు, దేవా తండ్రి అయిన అబ్రహామా, ఇదిగో నా సహోదరులు అన్నదమ్ములు చాలా మంది ఉన్నారు, ఈ యాత్రని భరించలేకపోతున్నారు, వాళ్ళు కూడా ఈ స్థితిలోనే ఉన్నారు, వాళ్ళు విడిపించడానికి ఒకసారి ఈ మాటని నేను పడుతున్న యాత్రను చూపించడానికి ఈ రొమ్ము అనుకున్న లాజర్ను ఒకసారి పంపించాను. అప్పుడు అబ్రాహీం అన్నాడు, ఇక్కడ వారు అక్కడికి వెళ్ళరు, అక్కడ వారు ఇక్కడికి రారు, అక్కడ మీ అన్నదమ్ములు దేవుని యందు నా తండ్రి దేవుని నమ్మిక ఉంచినట్లయితే ఆ గర్వాన్ని అహంకారం విడిచిపెట్టి దేవుడు అనేవాడు ఉన్నాడు, ఆయన వల్ల మేము బ్రతుకుతున్నాం, ఈ సమస్త కార్యలు జరుగుతున్నాయి, ఈ సమస్త ఉనికిని కలిగి ఉన్నాం, ఈ గృహం, ఈ ఆస్తి, ఈ యావత్ అధికారం మా చేతుల్లో లేదు, దేవుని చేతిలో ఉంది, ఆయన ఇచ్చిన దానికి కృతజ్ఞత కలిగి వాళ్ళు దేవుని మధ్యకు వచ్చినట్లయితే అక్కడ దీని గురించి చెప్పడానికి, నువ్వు పడే యాత్ర గురించి వివరించడానికి, ఈ యొక్క లాజరు అనుభవించే శాంతిని వివరించడానికి అక్కడ సేవకులు ఉన్నారు, పాస్టర్లు ఉన్నారు, బిషప్లు ఉన్నారు, సేవకులు ఉన్నారు, దేని మనసు కలిగి సత్యమును బోధించే మంచి సేవకులు ఉన్నారు, వారి యొక్కకి వారు వెళ్తే ఆ కార్యం వారికి తెలుస్తుంది అని చెప్పేసి అక్కడ అబ్రహాము సమాధానం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి అతను కూడా మొరపెట్టాడు, అతను కూడా ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? ఈ దీన దరిద్రుడి వలె, ఈ లాజరు వలె ఉండలేనందుకు నా బ్రతుకు, ఉన్నతమైన బ్రతుకు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు అన్నాడు. వందనాల వరకు ఓకే, కానీ అక్కడ విమర్శలు కనపడుతుంది. ఈ దరిద్రుడు అని రాజుని విమర్శిస్తున్నాడు, గర్వంతో ప్రార్థన చేస్తున్నాడు, అహంకారంతో ప్రార్థన చేస్తున్నాడు. ఈయనేమని పిలిచి ప్రార్థన చేస్తున్నాడు, ఆకాశం వైపు పరిగెత్తుటకు నాకు అధికారము లేదు నాయనా, స్తోమత లేదు నాయనా, దరిద్రుడు నాయనా, దీనుడు నాయనా, అయినా నన్ను జ్ఞాపకం చేసుకున్నావు, అయినా నన్ను పెంచావు, పోషించావు రాజా అని ప్రార్థన చేశాడు. దరిద్రుల్లో ఏముంటుందో తెలుసు మీకు? దీనత్వం ఉంటుంది, లోబడే మనసు ఉంటుంది, తనను సరిచేసుకునే మనసు ఉంటుంది. కాబట్టి దేవుడు యెహోవా దరిద్రుల ప్రార్థన ఆలకించేవాడు, ఖైదులో నుంచబడిన
తన వారిని ఆయన తృణీకరించేవాడు కాదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మన జీవితానికి. సరిగా వినండి. ఖైదులో ఉంచబడిన వారిని ఆయన తృణీకరించేవాడు కాదట. ఖైదులో ఉంచబడిన వారంటే ఒక బంధకంలో, ఒక సమస్యలో ఉన్నారు వాళ్ళు. ఉదాహరణకి పన్నెండు సంవత్సరాల రక్తస్రావంగా స్త్రీ ఉంది. ఏమండి, ఆమె ధనం ఉన్నంత కాలం కూడా అందరి దగ్గరకు వచ్చి సేవ చేశారు. ధనం అయిపోయింది, ఇల్లు అమ్మేసుకుంది, ఆస్తి అమ్మేసుకుంది, ఇంకేమీ లేదు. ఆఖరిలో ప్రభు దగ్గరకు వచ్చింది. వారందరూ విడిచిపెట్టిపోయారు. ఏమండి, విశ్వాసంతో వచ్చింది. ఆయన దగ్గరకు వచ్చి ఆయన ముట్టుకోవడానికి అవకాశం లేక, ఆ బాధ చెప్పడానికి అవకాశం లేక, ఆయన వస్త్రం చెప్పి ముట్టుకుంటే చాలు నా బంధకము విడగొట్టబడుతుంది, నేను విడిపించబడతానని విశ్వాసంతో వచ్చి ఆయన వస్త్రం చెప్పి ముట్టుకుంటే అంటే ఆయనలో ఉన్న ప్రభావము బయటకు వెళ్ళిపోయి ఆమెలోకి వెళ్ళింది. ఆమెలో ఉన్న రోగము ఆయనలోకి వచ్చింది. ఆ రోగం ఎప్పుడైతే ఆయనలోకి వచ్చిందో ఆయనకి చిన్న బలహీనత అనిపించింది. అప్పుడైనా ఎవరు నన్ను ముట్టారు, నాలో ఉన్న ప్రభావం బయటకు వెళ్ళిపోయింది, ఆ బలహీనత నన్ను, నాలో ఉన్న ప్రభావం వెళ్ళినట్లుగా నాకు ఉనికి కలిగించిందని చెప్పినప్పుడు ఆమె, నేనే ప్రభువా, నా జీవితంలో మీరు చేస్తాను మేలు కొరకు వందనాలు, స్తోత్రాలు, బ్రతుకాలం కృతజ్ఞనే ఉంటాడు. నిజంగా ఆమె ఆ బంధకంలో ఉంది. ఆయన తృణీకరించాడా? ఎవరు నువ్వు నా అధికారాన్ని ముట్టుకోవడానికి, నా వస్త్రం నన్ను అన్నాడా? జీవితకాలం అంతా కృతజ్ఞతలపై జీవించు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచు. చెప్పకూడదు సార్ దేవుడు భయపడు. చూసారా, బాధలో ఉన్నప్పుడు, బంధకంలో ఉన్నప్పుడు అట్టి వారిని ఆయన తృణీకరించడు. కానీ ఆమెను ప్రేమించిన వారందరూ కూడా డబ్బున్నని చెప్పి ఆమె కూడా ఉన్నారు. వైద్యాన్ని తీసుకెళ్లారు, డబ్బంతా అయిపోయింది, తృణీకరించి వెళ్ళిపోయారు. ఒక్కరు కూడా లేరు. మనుషుల ప్రేమ, మనుషుల ఉద్దేశం అలాంటి. కానీ నా ప్రభు అయితే మాత్రం ఖైదుల నుంచబడిన తన వారిని ఆయన తృణీకరించేవాడు కాదు. ఖైదులో ఉంచబడినటువంటి తన వారిని తృణీకరించేవాడు కాదంట. చాలామంది మన బంధువులు అయ్యండి, విశ్వాసులు అయ్యండి, దేవుని పిల్లలైన కూడా ఎవరైనా ఒక రోగం చేత బాధపడుతుంటే వాళ్ళు ఏదో పాపం చేసి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ అధిక్రమం ఏదో ఉండొచ్చు, అందుకే రోగం అనేది బట్టి చేస్తుంది. లేకపోతే కుటుంబంలో శాపం ఉందంటే ఆ తల్లి శాపం అవ్వచ్చు, తండ్రి శాపం అవ్వచ్చు అని ఇలా వాక్యం తెలుసు కూడా విమర్శించి బాధించేవారు ఉంటారు. కానీ దేవుడైతే ఆయన ఏం చేస్తాడు? విడిపిస్తాడండి. తన వద్దకు తెచ్చుకుంటాడు. ఆయన హక్కుని చేర్చుకుంటాడు. మనుషుల మాటలు ఉంటాయంటే బాధింపబడిన వారికి ఇంకా బాధ కలిగజేస్తాయి, కృంగిపోని ఇంకా కృంగదీసేస్తాయి, పాతాలను తొక్కివేస్తాయి. మనుషుల మాటలు ఏమంటే పురుగుపుండు వలె ఉంటాయి, నీ హృదయంని గాయం చేస్తాయి. ఎందుకు నా బ్రతుకు చనిపోతే బాగుంటుంది అనిపించడానికి చేస్తాయి వారి మాటలు. అంతా బాధకు గురి చేస్తాయి. మనిషి ఏ మాట విన్నా అంత బాధపడ్డ, కానీ నింద వింటే మాత్రం హృదయం అంతా ఏమైపోద్ది? కృంగిపోద్దండి. నింద, చెయ్యని తప్పు చేస్తామన్నా, చేయరాని పాపం మనల్ని ఏర్పాటు చేస్తుందన్నా, ఏదో ఒక దుష్కారం మనలో ఉందని చెప్పినా మనం ఆ రకంగా విమర్శించి బాధపడితే చాలా మనసు కృంగిపోతుంది. అట్టి సమయంలో నువ్వు ప్రార్థన చేసి నీ నిందలు నా మీద ఉన్నాయని దేవుడు చెప్తున్నాడు కాబట్టి ఆయన్నే నిందించారండి, ఆయన్నే ఆలోచన చేశారు. దెయ్యాలు వెళ్ళబడుతుంటే బయలుజీవుడు దెయ్యముడికి లోపడుతున్నాయి, ఈ దెయ్యము ఆత్మ కలిగిన వాడు దేవుని ఆత్మ కలిగిన వాడు కాదన్నారు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రకరకాలుగా మాట్లాడారు ఆయన. కాబట్టి దేవుని సన్నిధిలో ఆయన అంటున్నాడు కదా, ఆయన ఏమంటాడు? ఆయన ఖైదులో నుంచబడిన తన వారిని ఆయన తృణీకరించేవాడు కాదు. ఒక యజమానులు పనిచేస్తున్నాం అనుకోండి, తనకు ఆరోగ్యం బాగుందని చెప్పి పని చేయించుకుంటారు మంచిగా. ఏదైనా రోగం వస్తుంది అనుకోండి, వాళ్ళ పిల్లలకి అతను పట్టుకుంటుందో అని ముందే బయటకు ఏంటారు. చూసారా మరి? అప్పుడు దేవుడు పట్టుకుంటాడు. ఎందుకంటే తృణీకరించబడిన వారు నాకు ఇష్టమైన వారు. తృణీకరించబడ్డం అంటే ఆయనకు అనుభవం ఉంది. ఆయన తృణీకరించబడ్డాడు, లోకం చేత, మనుషుల చేత తృణీకరించబడ్డాడు. ఆ బాధ అనేది తెలుసు. తృణీకరింపబడిన వారు బయటికి త్రోసివేయబడ్డాడు, గబుక్కుని వెళ్ళి ఆయన హస్తమంతా పట్టుకుని కౌగుల్లో తీసుకుంటాడు. కౌగుల్లో తీసుకుంటున్నారా? లేవనెత్తాడు, నేనున్నా నీతో అంటాడు.
నేను ముట్టాడు, స్వస్థపరుస్తాడు. ఏ వ్యక్తి అయితే నేను దుర్నీతి బయటకు త్రోసివేశారో వాళ్ళ ముందే గొప్ప జనులుగా నిన్ను ఎంచి గొప్ప చేసి నీ విశ్వాసాన్ని బట్టి వాళ్ళ ముందు నిన్ను ఆరోగ్యంగా నిలబెడతారు. చెప్పకుండా దేవుని భయపడతారు. వాళ్ళు అనుకుంటారండి, చనిపోద్ది అనుకున్నాం, ఆ వ్యాధి మా మీదకి వస్తుంది అనుకున్నాం, మా పిల్లలకి వస్తుంది అనుకున్నాం. కానీ ఈమె బ్రతికి అనేకుల కొరకు ప్రార్థన చేస్తూ అనేకుల విశ్వాసాన్ని కనబరుస్తూ ఇంకనూ దేవుని మహిమపై జీవిస్తుంది. ఆ తర్వాత ఆమె బ్రతుకు బాగుపడింది, ఒక ఇల్లు కట్టుకుంది, బిడ్డలకు వివాహం చేసింది, కుటుంబం అభివృద్ధి అయింది. ఇప్పుడు నాకంటే రాజాలాగా బ్రతుకుతుందనే ఆలోచన నిన్ను తృణీకరించిన వారికి కలుగజేయ దేవుడు నువ్వు కలిగి ఉన్నావు. చెప్పకుండా దేవుడు భయపడుతున్నావు. హల్లెలూయా. కనుక దేవుని సందులో ఆయన అంటున్నాడు కదా, దరిద్రుల ప్రార్థన యెహోవా ఆలకించేవాడు, ఖైదులో ఉంచబడిన తన వారిని ఆయన తృణీకరించేవాడు కాదు. ఎవరినట? ఖైదులో ఉంచబడిన తన వారిని. చూసారా? నీవైతే దేవుని పని ఉన్న రోజు వేరో పనికి వెళ్ళిపోయి తృణీకరించి వచ్చాయి నువ్వు. కానీ నువ్వు ఖైదులో ఉంటే, నువ్వు ఆయన కుమారుడు కనుక, ఆయన నమ్మినటువంటి కుమార్తెవు కనుక, ఆయన రక్తం చేత కడుగుబడి ఉందని కనుక, ఆయన నువ్వు ఖైదులో ఉంటే, బంధకములో ఉంటే, సమస్యలు ఉంటే ఆయన నిన్ను తృణీకరించడు, తప్పక విడిపిస్తాడు. చెప్పకుండా దేవుని అయిపోతాడు. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధానంలో మరి చూసుకున్నట్లయితే చూడండి, అక్కడ అపోస్తల కార్యములు 16 అధ్యాయం 24, 25, 26 వచనాలు చూడండి. అతడట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి సరసాల్లోకి తోసి 24, 25, 26 చదువు. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారి లోపలి సరసాలను త్రోసి వారి కాళ్ళకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరును, వెంటనే తలుపులను తెరుచుకును, ఆనందాన్ని బంధకములు ఊడెను. దేవునికి మహిమ కలుగును. ఈ సందర్భం ఎవరి మధ్య జరుగుతుంది? చెరసాల అధిపతికి పౌలు శీల మధ్య జరుగుతుంది. పౌలు గారు శీలయు కలిసి వాక్యము బోధించుండగా పట్టణాల్లోకి వెళ్ళి ప్రభు వాక్యాన్ని మరి సత్యముకు బోధించి మనుషులకు సత్యము తెలియపరుస్తుండగా పట్టణాలు కలిపినయ్యి అనేకులు దేవుని వైపు తిరుగుతున్నప్పుడు మరి అది వారు లేక మరి కొంతమంది యూదులు, శాస్త్రులు, పరిచయులు, దేవుని విరోధమైన వారందరూ కూడా మరి ఆ యొక్క చెరసాల అధిపతికి ఆ రాజుకు పంపించి ఆ వర్తమానం తెలియజేసి వారు ఏం చేస్తారంటే ఖైదులు వేస్తారు, జైలు వేస్తారు, చెరసాలు వేస్తారు. వేసినప్పుడు వారు ఏం చేశారు? సర్వసాధారణంగా ఎవరికైనా శ్రమలు వచ్చాయనుకోండి, మీ శ్రమలు వచ్చాయనుకోండి, కుటుంబంలో శ్రమ వచ్చినందుకు ఆ రోజు మీరు ఆనందంగా అదే అవకాశం అయిపోతుంది. జీవితకాలం అంతా శ్రమలో ఏలుబడి చేస్తాయి. అలా ఉండకూడదు. మనం రోగంతో ఉన్నా సరే, రోగంతో ఉన్నవాడు వైద్యం దగ్గరికి వెళ్తాడా లేదా? అలాగే పరమవచన ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నీ బాహ్య రోగాన్ని, అంతరంగ రోగాన్ని, పాప రోగాన్ని సమస్తం నిర్మూలన చేయగల సామర్థ్యము, శక్తి కలిగిన దేవుడు మనకు కలిగిన నమ్మి విశ్వసించి ఆ రోగంలో దేవుని వెతికినప్పుడు మరెన్నడూ కూడా ఆ రోగం నుండి వెతకదు. చెప్పడం కూడా దేవుడు అది ఎంతగా రాదు. ఎందుకంటే నీ వల్ల దానికి లాభపడదు. నీతో దేవుడు ఉంటాడు కాబట్టి నేను జయించలేదు. దేవుని స్తోత్రం. క్రైస్తవులు చేసే పని ఏంటంటే, విశ్వాసులు చేసే పని ఏంటంటే, సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యలో ఉండిపోతారు తప్ప ఆ సమస్యను దాచి ఆ సమస్యను తీసుకొని దేవుని వద్దకు రారు. ఆ సమస్యను చూపించి, నెపం చూపించి నాకు ఆరోగ్యం బాగోలేదని అందుకే ఆగిపోయాను, మా అబ్బాయి పడిపోయాడండి అందుకే ఆగిపోయాను, మా అబ్బాయి పాస్ అవ్వలేదండి ఆ బాధతో ఉండిపోయాను. ఇదొద్దు. దీనికంటే అధిక పని మేలు తిప్పి ఇప్పుడు థర్డ్ క్లాస్లో పాస్ అయ్యాడేమో, రేపు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యే భాగ్యం ఇస్తాడు. ఆ కుమార్ చేపట్టుకుని తీసుకొచ్చి కన్నీరు కలిసి ప్రార్థన చేస్తే చెప్పకూడదు. అక్కడ జరుగుతున్న కార్యం ఏంటి? పౌలు శిల చేస్తుంది అదే. నేను చేయలేని కార్యములు చేయలేదు, వాళ్ళు చేయవలసిన కార్యమే చేశారు, ప్రకటించవలసిన ప్రకటించారు. అది వారు లేక వారిని బంధించారు. వారు ఎలా బంధించారు? దొంగల్ని, ఖైదీల్ని, నరాంతకుల్ని, నేరస్తుల్ని బంధించినట్లు బంధించారు. వాళ్ళని గొలుసులతో బంధించారు, కాళ్ళకు బొండలు బిగించారు, కదలలేని స్థితి, కనీసం మంచినీళ్ళు కూడా పక్కకెళ్ళి తాగలేని స్థితిలో బంధించారు. వాళ్ళు బంధించిన వారు ఏం చేశారు? ఆ బంధకాల్లో వాళ్ళ చేతులు బంధించారు కానీ, వాళ్ళ కాళ్ళను బంధించారు కానీ, బొండలు బిగించారు కానీ, వారు నోరును బంధించలేదు కదా, వాళ్ళ హృదయాన్ని బంధించలేదు
కాబట్టి ఆ నోటితో ఆ హృదయంతో దేవుని స్తుతించి పాటలు పాడుచున్నారు. పాడుచుండగా 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 ఎక్కడ ఇప్పుడు పాడుతున్నారు? ఎప్పుడు వేస్తున్నారని? పగల 3 గంటల సమయంలో వేశారు. అర్ధరాత్రి వరకు పాడుతూనే ఉన్నారు. పాడగా 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 స్తుతిస్తుండగా స్తుతిస్తుండగా అర్ధరాత్రి సమయంలో ఒక భూకంపం వచ్చి భూమి అంతా అదిరిపోయి విడిపోయి అవి పునాదులు కలిగిపోయి బంధకములన్నీ విడిగొట్టబడ్డాయి. ఎవరు వారు? పౌరుషులు ఎవరు వారు? తన వారైన దేవుని ప్రజలు, తను ఏర్పరచుకున్న వారు, తను ప్రకటిస్తున్న వారు, తన కొరకు ప్రయాసపడుతున్న వారు, తన కొరకు ప్రాణం పెట్టడానికి ఇష్టపడేటువంటి వారు, తన యావదాస్తుల్ని అంతస్తుల్ని కూడా విడిచిపెట్టి దేవుని కొరకు శ్రమను అనుభవించడానికి మనసు కలిగి వచ్చినటువంటి వారు. దేవునికి మహిమ కలుగుగా. దీనిని బట్టి మనం తెలుసుకోవాల్సింది తెలుసా? నువ్వు శ్రమలో ఉన్నప్పుడు దేవుని వెనకాలి, ఎక్కువ స్తుతించాలి. స్తుతి చేయడం వల్ల ఏం మారిపోద్ది? స్థితి మారిపోద్ది. మారిపోయిందా లేదా? వాళ్ళు స్తుతించడం వల్ల, ప్రార్థన చేయడం వల్ల వారితో పాటు వారి చుట్టూ ఉన్న బంధకాలన్నీ విడిపోయాయి. దేవునికి మహిమ కలుగునుగా. గొప్ప జరిగినప్పుడు, మేలు జరిగినప్పుడు, ఏదో ఒక అద్భుతం జరిగినప్పుడు ప్రార్థన పెట్టుకుని స్తుతించడం కాదు, శ్రమ వచ్చినప్పుడు పెట్టుకోవాలి. మరన్నడా శ్రమ ఇంటికి రాదు. పరిశుద్ధ గ్రంథంలో ప్రభువు దర్శించిన వారు ఎవరైనా మరలా రోగబారిన పడ్డారా? మరలా శ్రమలు అనుభవించారు? లేదే. వారి జీవితం అంతా కూడా సుఖప్రదంగా జరిగింది, శాంతియుతంగా జరిగింది, ఉత్సాహంగా జరిగింది, ఉత్తేజంగా జరిగింది, ఉజ్జీవంగా జరిగింది. వారి జీవితం అంత కాలం అంతా కూడా. దేవునికి మహిమ కలుగుగా. మేలు జరిగినప్పుడు పెట్టుకోవాలి, శోధన ఉన్నప్పుడు కూడా. ఎందుకని మరొకసారి ఏలుబడి చేయకుండా దేవుని శక్తి ఏంటో, దేవుని పవర్ ఏంటో దాన్ని చూపి తరిమి కొట్టాలి. అది నీ వల్ల కాదు. 10 మంది సహోదరులు పిలుచుకుని, సేవకుని పిలుచుకుని ఆరాధన పెట్టుకుని స్తుతించి ఆరాధన చేసినప్పుడు నీ గృహంలో చుట్టుపక్కల ఉన్న వారు కూడా రక్షణ భాగ్యం కలుగుతుంది. వారి విడుదల వచ్చిందా లేదా? వచ్చింది. ఆ బాధ్యత నీ మీద. ఖైదులో ఉన్న తన వారిని ఆయన ధృవీకరించడు, ఆయన విడిపిస్తాడు. ఏ సమస్య నీకుందో, ఎటువంటి వేదన నీకుందో, ఆ వేదనలో దేవుని స్తుతించు, నిబంధన చేసుకో, ప్రార్థన చేయి, దేవుని స్తుతించు, విశ్వాసం కలిగి ఉంటున్నాడు. అందులో ఉండిపోవడానికి ఇష్టపడు. అందులో నుంచి బయటికి రా, విడిపించే వాళ్ళ ఎదురుగా. దేవునికి మహిమ కలుగుగాక. చాలామంది జ్వరం ఉందని చదువు మానేస్తారు. చిన్న చిన్న విషయాలకే రావాలి, దేవుని జయించాలి. వాళ్ళు స్తుతించడం మానేస్తారా? మరి వారి స్తుతి ఆగిపోయిందా? ఆగిపోతే వారి బ్రతుకులో దేవుని యొక్క అద్భుత కార్యం చూపించలేదు ప్రపంచానికి కదా. మరి ఈరోజు దేవుని శక్తి ఎంత అద్భుతమైందో, భూమి శక్తి కంటే, ఆకాశం శక్తి కంటే, బంధకముల శక్తి కంటే, గొలుసుల శక్తి కంటే, బొండల శక్తి కంటే గొప్పది. రాజుల అధికారం కంటే గొప్పది ఈ శక్తి అని నిరూపించగలిగారు. వారు నిరూపించడమే కాకుండా వారితో పాటు స్తుతించిన వారు కూడా విడుదల పొందుకున్నారు. వాళ్ళకు కూడా మారు మనసు వచ్చింది. స్తుతించడం వల్ల రక్షణ భాగ్యం కలిగింది. మారు మనసు పారిపోను. వీరితో పాటు వారు కూడా సరసరాధిపతి వచ్చినంత వరకు కూడా అలాగే ఉన్నారు. తను ఏమనుకున్నాడంటే అందరూ పారిపోయి ఉంటారు, గోడని కూలుకొని బంధకాలు విడిపోయి, కాబట్టి నా యజమానుని చంపివేస్తాను, కాబట్టి నేను ముందుగా విడిపెట్టి చనిపోతే బెటర్, అతను చేతులు చనిపోయినట్టు విడిపెట్టుకుంటే. అప్పుడు అంటున్నారు ఏమంటారు పౌరుషులు? అయ్యా నువ్వే హాని చేసుకోవద్దు, మేమందరం ఎక్కడే ఉన్నాం, కావాలంటే దీపం వెలిగించి మరి దక్కించి పరిశీలన చేసుకో. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. నిజానికి లోకపరంగా ఆస్తి లేదు, అంతస్తు లేదు. వారు ఏముంది? వారితో దేవుని కృప తోడేది. దేవుని కృపను తోడే ఉంటే చాలండి, అన్ని మనతో ఉన్నట్టే. ఇది నమ్ముతున్న వారు స్తోత్రం చెప్పండి, చెప్పండి, కొట్టండి. ఆయన కృపలో ఇప్పుడు ఉన్నాయి. వెండి కానీ, బంగారం కానీ, అధికారం కానీ, అంతస్తు కానీ, ధనము కానీ ఆయన కృపలో ఇప్పుడు ఉన్నాయండి. ఆయన కృప ఉంటే చాలు. ఆయన కృప ఉన్నది కాబట్టి సారేపతి విధవరాలు కూడా ఐశ్వర్యవరాలైంది. అవునా? అందరికీ అన్నం పెట్టగలిగింది. ఆయన కృప ఉంది. ఆ చిన్న పిండిలో, ఆ కొద్ది నూనెలో ఆయన కృప ఇమిడి ఉంది కాబట్టి తన జీవితకాలం అంతా కూడా ఆ తొట్టులో పిండి అయిపోయలేదు, ఆ బుడ్డులో నూనె ఆరిపోలేదు. తను ఎందరైతే తృణీకరించారో అందరికీ ఆహారం పెట్టగలిగింది. కానీ ఎప్పుడు ఆ హృదయంలో గర్వం లేదు. దాన్ని విమర్శించారు కదా, నన్ను పొమ్మన్నారు కదా, పులిమేరలో ఉండమన్నారు కదా, మీరు నా ఇంటికి ఎందుకు వచ్చారు? ఇప్పుడు ఏమైంది మీ బతుకు? మీ బంగారం మీకు రక్షిస్తుందా? తింటారా మీ బంగారాన్ని? మీ డబ్బులు మీరు తింటారా?
ఎందుకు వచ్చాను ఇంటికన్నా ఎప్పుడైనా మరీ ఎక్కువ అనుకూలు కలిగి అవన్నీ కూడా మర్చిపోయి ఆ ప్రేమకు అన్నం పెడుతుంటే, ఒక మాట కూడా చెప్పకుండా అన్నం పెడుతుంటే, తన కళ్ళల్లో కన్నీరు కారుస్తూ అన్నం పెడుతుంటే, ఈమెంటి మమ్మల్ని చూసి ఏడుస్తుంది, గర్వించాలి, మేము చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చి మమ్మల్ని తిట్టాలి, పొమ్మని అనాలి, ఈమెంటి మా గురించి కన్నీరు కారుస్తుంది ఏంటని చెప్పేసి ఎందుకు ఏడుస్తుందామే? వాళ్ళకి తెలియదు, ఏమో తెలుసు. నా వంటి కృపను వారికి దయచేయబాబు. వాళ్ళ లోకాన్ని లోక స్థితిగతుల్ని అనుసరించకుండా నీ కృపను అనుసరించే భాగ్యం దయచేస్తాను ప్రభు అని ఆమె ప్రేమతో పెడుతున్నప్పుడు వాళ్ళ హృదయములు తెప్పరిల్లిపోయాయి. వారి మనసుల్లో మార్పు అనేది జరిగింది. పశ్చాత్తాపడ్డారు. ఇంత ప్రేమ కలిగినటువంటి మనిషిని, మాలాంటి ఒక వ్యక్తిని, మా దగ్గర ఎన్నికాళ్ళు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఇటువంటి వ్యక్తిని మేము తృణీకరించిన వ్యక్తి ఈ దినాన్ని మమ్మల్ని ప్రేమించి మా బిడ్డలను మమ్మల్ని పోషిస్తుందంటే నిజముగా ఈమెలో దేవుని ప్రేమ ఉందని వారు ఎంతగానో కనపరచగలిగారు. మనసులో చెప్పకూడదు. ఈ స్థితిని మారుస్తాడు దేవుడు. ఇలాగే ఉండిపోతుంది ఎప్పుడు అనుకోవద్దు. అలాగే అనిపించేది అపవాది. నువ్వు అలా ఉండొద్దు. చూడండి, ఒక సంగతి మీకు తెలుసా? మనం అప్పుల్లో ఉన్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్గా, మరి ఏం ప్రార్థన చేస్తాం చెప్పండి? ఈ అప్పులు తీరిపోతే చాలు, అంతే కదా ఏమ్మా? వినండి, ఎలాగండి, ఈ అప్పులు తీరిపోతే చాలు. మరి తర్వాత ఎలా బతుకుతావు? మళ్ళీ అప్పు చేసి బతుకుతావా? కానీ దేవుడు ఏం చేస్తా తెలుసా? నువ్వు ఆ మాట అడిగితే ఈ అప్పులు తీరిపోయాక మరన్నిటి నువ్వు అప్పు చేయకుండా నీ జీవితకాలం అంతా కూడా సరిపోయే ఈ ఊళ్ళు నీకు ఇస్తాను. అలాగే పరిశుద్ధ గ్రంథంలో ప్రవక్త అప్పులు చేసి పరిచయంలో ఖర్చు పెట్టినప్పుడు, మరి అతను చనిపోయినప్పుడు అప్పులు వారు వచ్చి తన ఇద్దరు బిడ్డలను తీసుకెళ్ళి దాసరికం చేయించుకుని తీర్చుకుంటాం అన్నప్పుడు, మరి ప్రవక్త ఏంటంటే ఏలేక వస్తుంది కదా, వచ్చినప్పుడు అని అంటే నీ దగ్గర ఏముందంటే, నా దగ్గర ఏమో కొద్దిగా నూనె ఉంది, ఇంకేమీ లేదు ఇంట్లో. ఏమైనా ఉన్నాయంటే 2 కుండలు ఉన్నాయి, కొద్దిగా నూనె ఉందంటే. అయితే ఆ నూనె అలా ఉంచి నువ్వు ఇంటికి వెళ్ళి మీ ఊళ్ళో ఉన్న కుండలన్నీ మీ అబ్బాయి చేత పొగి చేయించుకొచ్చి తీసుకొచ్చి ఆ కుండలో కొద్దిగా నీని ప్రార్థన వేసి, ఆ కుండలన్నింటిలో కొంచెం ఒక 2 కుండల్లో వేసి ప్రార్థన చేసి చేతులు ఎత్తి అవి నింపబడతాయి, మీ సమస్య తీర్చబడుతుంది, మీ జీవితకాలం మంది సరిపడే ఆస్తిని దేవుడు విస్తరించి. ఆ ప్రకారంగా చేసింది, విశ్వాసంతో భక్తితో చేసింది, లోబడి చేసింది. అలా జరిగిందా లేదా? అప్పులు తీరిపోయిన జీవితకాలం అంతా సరిపడే ఏముందా లేదా? దేవుని ఉన్నతమైన ఆలోచన అలాంటి. మన ఆలోచన ఎలా ఉంటుందంటే, ఈ రోగం తగ్గిపోతే చాలనుకుంటాం. ఈ రోగం తగ్గిపోవడమే కాదు, ఆ రోగంలో తీసుకొచ్చి మరి ఎన్నడూ రోగం రాకుండా నీ కుటుంబానికి అంతటికి కూడా ఎక్కడ కూడా నీ ఇంట్లోకి రాకుండా నీ ఇంటి చుట్టూ ప్రాకారం వేసి సంపూర్ణ ఆర్జము శక్తి బలం అనుగ్రహించి ఆ ఇంటికి అధిపతి అయి ఉంటాడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఉన్నతంగా ఉంటుందని ఆలోచన. మన సమస్య తీరిపోతే చాలు అనుకుంటే, మన అప్పులు తీరిపోతే కాదు, అప్పులు తీరిపోయి కూడా నీకు అప్పు ఇచ్చే స్తోమతం దేవుడు కలిగి చేస్తాడు. మరన్నడూ చేయి చాపడుగా సమృద్ధిగా నేను ఆశ్రదిస్తాడు దేవుడు. చెప్పబడి దేవుడు భయపడతాడు. హల్లెలూయా. నీ రోగం పోతే చాలనుకున్నావేమో, నీ రోగం పోగొట్టి మరొకరు నువ్వు ప్రార్థన చేస్తే చేసి వాళ్ళ రోగం పోగొట్టే శక్తిని నీకు దేవుడు ఇస్తాడు. దేవుని స్తోత్రం. నీకు నెమ్మది లేకపోతే నీకు నెమ్మది నుంచి ఊపరుపోని అడిగినప్పుడు, మొరపెట్టినప్పుడు నీ మొర ఆలకించి నీకు నెమ్మదించి నువ్వు ఎవరింటికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఇంటి నెమ్మదిని కలుగజేస్తాడు. ఈ నమ్మిన వరకు మాత్రమే, నమ్ముటి నీ వల్ల సమస్తం నీకు సాధ్యమే. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, బాధలో ఉన్నవారిని, ఇరుకులో ఉన్నవారిని, ఇబ్బందులు ఉన్నవారిని మనుషులు బాధపడతారు, మనుషులు దూరం అయిపోతారు, కానీ దేవుడైతే దగ్గరకు వచ్చి తీసుకుంటాడు. ఆయన తృణీకరించడు, ఆయన అంగీకరిస్తాడు. వారి బాధ నుండి విడిపిస్తాడు, వారి బంధకం నుండి విడిపిస్తాడు. దేవుడు తన వారైన వారిని ఎప్పటికీ విడిచిపెట్టడు ఆయన. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధానంలో మనము మన మొర ఆలకించిన దేవుడు అయిన నమ్మాలి. విరిగినలిగి మనసుకి ప్రార్థన చేయాలి, నిబంధన చేసుకోవాలి. మా తలంపులను ఆలోచన దేవుని వైపు త్రిపుగురికి అన్నిటి ప్రార్థన చేయాలి. ప్రభు ఇచ్చినంత వరకు ఊపు కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఒక రోజు యేసు ప్రభువును ప్రేమించే కుటుంబం ఉంది. ఆ కుటుంబములో 2 స్త్రీలు ఉన్నారు. మొదటి స్త్రీ పేరు మరియమ్మ, రెండో స్త్రీ పేరు మార్తమ్మ.
వీళ్ళిద్దరికీ యేసుప్రభు అంటే చాలా ఇష్టం. యేసుప్రభు ప్రార్థనకు వెళ్ళినప్పుడు వారు ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇచ్చి ఎన్నో మరి మేలుకరమైన పరిస్థితులు ఆయన కనబరచు విశ్వాసంతో ముందుకి కొనసాగేవారు. అయితే ఒకరోజు వాళ్ళకు ఒక తమ్ముడు ఉన్నాడు. ఈయనకంటే ఎక్కువ ప్రేమిస్తారు వాడిని. వాళ్ళిద్దరు యేసుప్రభు కంటే ఎక్కువ ప్రేమిస్తారు. అతను ఒక రోజు చనిపోయాడు. ఆ సమయంలో యేసుప్రభు వారు లేరు. యేసుప్రభు వారు లేనప్పుడు అబ్బాయి గుండెలు బాధలు నడుస్తున్నారు. వాళ్ళు తమ్ముడు పోగొట్టుకుని శవమని సమాధి చేస్తారు. తర్వాత ఏడుస్తున్నారు. వాళ్ళు తలుస్తున్నారు, యేసుప్రభు వారు ఉన్నట్లయితే మా తమ్ముడు చనిపోకపోయిన విశ్వాసం అంతా వాళ్ళ హృదయంలో ఉంది. ఆ విశ్వాసం బట్టి ప్రభు వచ్చినప్పుడు మరి కొంతమంది శిష్యులు ఆయన చుట్టూ ఉన్నారు. అందరూ కూడా మరి చనిపోయి లాజరని చెప్పినప్పుడు యేసుప్రభు వారు అంటున్నాడు, అతను నిద్రించున్నాడు కానీ మరణం అవ్వలేదని చెప్తున్నాడు. వాళ్ళు నిద్ర అంటే ఎలా ఆలోచించారు? లోక సంబంధమైన దేహ నిద్ర అనుకుంటున్నారు. ఆయన మరణంతో పోల్చాడు. ఆ విషయం వారికి అర్థం రాలేదు. తీరా మార్త మరియ దగ్గరకు వచ్చినప్పటికీ వారు ఎదురొచ్చి గోజాడి ఏడుస్తున్నప్పుడు ఎక్కడున్నాడు పదండి అని చెప్పేసి ఆయన వెళ్ళాడండి. వారెవరు? వారు ఏమైనారు? యేసుప్రభుని ప్రేమించే కుటుంబము, ఆయన మర్యాద చేయ కుటుంబం, ఆయన గణపరిచే కుటుంబం. ఆ కుటుంబంలో బాధ వస్తే ఆయన ఊరుకుంటాడా? ఆయన బాధ, ఆ కుటుంబంలో బాధ వస్తే బాధ, ఆయన నెమ్మదే. అందుకనే యేసుప్రభు అలాగా ఆస్వాదించుకుని ఇది నా కుటుంబము, వీళ్ళు నా వారు, వీళ్ళ రక్త సంబంధికులు, నా సంబంధికులని లాజరు సమాధుడికినప్పుడు ఆయన కన్నీరు కాచలేదా? కన్నీరు కాచలేదా? కన్నీరు కాచాడు. మరలా దేవుని ఆత్మను పొందుకుని లాజరు బయటికి రా వచ్చాడు లేదా? సజీవుడిగా మళ్ళీ ఆ కుటుంబానికి అప్పగించాడు. చెప్పలు కూడా దేవుడు ఏం పొందుతాం? చనిపోయిన లాజరుని బ్రతికించిన దేవుడు నీ రోగాన్ని ఎందుకు తీసివేయడు? నీ సమస్యను ఎందుకు పరిష్కరించడు? నీ అప్పులను ఎందుకు తొలగించడు? నీ పాపమును ఎందుకు తీసివేయడైనా సమత్వము చేయగల సామర్థ్యము శక్తి కలుగుతుంది. ఎందుకంటే ఇంకేం సాక్ష్యం కావాలి మనకి? చనిపోయిన వారి చేతిలో బ్రతికించగల దేవుడు. మన చుట్టూ ఉన్న వారిలో ప్రపంచంలో వారు అనేక మంది సాక్ష్యం చెప్పలేదా? మరణ ఛాయలోకి వెళ్ళిపోయావు, డాక్టర్ బ్రతకలేని చెప్పాడు, అయినా దేవుడు వారు బ్రతికించాడు. ఈరోజు మేము సేవ చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, వాక్యం చదువుతున్నాం, ఆయన మందిరం కట్టాం, స్థలం ఇచ్చాం, చెప్తున్నారు కదా సాక్ష్యాలు. మన దేవుడు జీవము కలిగిన దేవుడు, విడిపించు దేవుడు, శాంతి సమాధానమిచ్చు దేవుడు, సమాధానకర్త అధిపతి, స్తోత్రార్హుడు, సర్వాధికారి, సర్వాంతర్యామి, సర్వోన్నతుడు, సర్వము ఎరిగిన వాడు, సర్వ జగద్రక్షకుడు. ఆయనకు అసాధ్యమైంది ఈ భూమి మీద ఏది కూడా లేదు. ఎవరుందా? నమ్ముట నీ వల్ల అయితే సమస్తం నీకు కూడా సాధ్యమే. దేవుడి మాట దీవించును గాక.